Any doubts in previous class? Any doubts in previous class? CRs మెసేజ్ పెట్టండి PS క్లాస్ అని. సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని డిస్కస్ చేసుకున్నాం. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ నాన్ నెగిటివ్ వాల్యూస్ని మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తామా. దిస్ ఈస్ ద ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్. ఓకేనా. సో వాట్ ఈస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్? Probability of x equal to capital X equal to small x equal to NCX p power x q power n minus x, where x equal to 0 to infinity, where p plus q equal to 1, p equal to 1 minus q or q equal to 1 minus p. Okay na. 0 otherwise means greater than infinity అనమాట. అయితే మనం పర్టికులర్గా కన్స్ట్రక్ట్ చేసుకునేది జీరో ఫంక్షన్ని కన్స్ట్రక్ట్ చేసుకోం. ఈ ఎన్సిఎక్స్ p పవర్ x q of n minus x వాల్యూని మాత్రమే మనం ఫంక్షన్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. మనకి ఎన్సిఆర్ ఫార్ములాని ఫ్యాక్టోరియల్ నొటేషన్ రాయాలంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏంటో కండిషన్స్ అంటే ఈచ్ ట్రయల్ రిజల్ట్స్ ఇన్ 2 అవుట్కమ్స్ నేమ్డ్ యాజ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. కంప్లీట్గా దీనికి 2 అవుట్కమ్స్ ఉంటాయి, దట్ ఈస్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఈజ్ ఫైనైట్, n ఉండాలి. ఓకేనా. రిపీటెడ్ ట్రయల్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయం. ద ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఎన్ని ట్రయల్స్ చేస్తే అది దేనికది ఇండిపెండెంట్ అనమాట. ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ p ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఈచ్ ట్రయల్. ఓకేనా. సో ఈ అవుట్కమ్ సక్సెస్ అనేది p అవుతుంది. ఆ p దట్ ఈస్ కాన్స్టెంట్. ఓకేనా. ఫైండ్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో మనం ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ మీన్ అండ్ వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ మూమెంట్ జనరేటింగ్ ఫార్ములా ఫర్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఫార్ములా ఫర్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏంటంటే mx ఆఫ్ t ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ tx. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్స్ని మనం డిస్క్రీటే చేస్తాము, డిస్క్రీట్ కేస్ మాత్రమే చేస్తాం. ఓకే. డిస్క్రీట్ కేస్ కాబట్టి మూమెంటింగ్ జనరేటింగ్ ఫంక్షన్లో డిస్క్రీట్ కేసు ఫార్ములా ఏంటమ్మా, సమ్మేషన్ x ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ e పవర్ tx. ఓకేనా. ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు x, ఇది డిస్క్రీట్ కేస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు సమ్మేషన్ x ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ tx అలా ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు x అంటే NCX p పవర్ x q ఆఫ్ n మైనస్ x. ఇక్కడ అదే నోట్ చేసుకున్నా, NCX q పవర్ n మైనస్ x, p పవర్ x e పవర్ tx కాబట్టి p e పవర్ t హోల్ పవర్ x. ఈ NCX అంటే టేక్ x ఈక్వల్ టు 0, 1, 2, 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే NC0. సో NC0 p e power t whole power 0 q n minus 0. Okay. For NC0 value is 1, p e power t whole power 0 అంటే e power 0 value, this value is 0, q power n minus 0 అంటే q power n, 1 into q power n plus NC1 n into p e power t whole power n minus 1 up to and so on infinity. ఓకేనా. సో ఈ మొత్తాన్ని మనం q plus p e power t whole power n ఫార్ములాలో నోట్ చేసుకుంటాం. నెక్స్ట్, దిస్ ఈస్ మూమెంటింగ్ జనరేటింగ్ ఫంక్షన్ ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. మరి మీన్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటమ్మా? మీన్ మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. మీన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఫార్ములా ఏంటమ్మా? న్యూ1 డాష్ ఈక్వల్ టు d by dt ఆఫ్ mx ఆఫ్ t ఎట్ t ఈక్వల్ టు 0. సో డెరివేటివ్ ఆఫ్ mx ఆఫ్ t అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ తీసుకుంటాం. మూమెంట్ mx ఆఫ్ t ఈక్వల్ q ప్లస్ p e పవర్ t హోల్ పవర్ n.
దీనికి నేను ఫస్ట్ డెరివేటివ్ చేస్తాను. డెరివేటివ్ చేసి ఎట్ టీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటా. టీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే n ఇంటూ క్యూ ప్లస్ పీ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ పీ. పీ ప్లస్ క్యూ అంటే 1. సో మీన్ ఈక్వల్ టు ఎన్పి. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ వాల్యూ ఎన్పి. వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఈ ఎక్స్ అంటే డి స్క్వేర్ బై డిటి స్క్వేర్, డబల్ డెరివేటివ్ ఎంఎక్స్ ఆఫ్ టీ ఎట్ టీ ఈక్వల్ టు 0 డి బై డిటి ఎంఎక్స్ ఆఫ్ టీ ఎట్ టీ ఈక్వల్ టు 0 హోల్ స్క్వేర్. దీన్ని అయితే మనం ప్రూవ్ చేస్తాం ఫస్ట్ డిగ్రీ. దట్ వాల్యూ ఈజ్ ఎన్పి. దీన్ని ఫస్ట్ ఆర్డర్ చేసాం కానీ సెకండ్ ఆర్డర్ చేయలేదు. సో ఫస్ట్ ఆర్డర్ ఆల్రెడీ ఇక్కడ చేసాం. ఫస్ట్ డెరివేటివ్ ఎన్ ఇంటూ క్యూ ప్లస్ పీ ఈ పవర్ టీ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎన్ పీ ఈ పవర్ టీ. అగైన్ డెరివేటివ్ చేస్తున్నా. ఆల్రెడీ ఒకసారి డెరివేటివ్ చేసిందని అగైన్ డెరివేటివ్ చేసి అట్ టీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎన్పి ఇంటూ 1 మైనస్ పీ వచ్చింది. సో పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1. సో క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పీ. సో 1 మైనస్ పీ ప్లేస్లో నేను క్యూ రాసుకుంటే వేరియన్స్ ఎన్ పీ క్యూ. ఈ వాల్యూస్ ఫిక్స్డ్ అమ్మ. నెక్స్ట్ derive first 4 movements of binomial distribution. 4 కాదు, ఎన్నైనా నోట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 1 ఫస్ట్ మూమెంట్ కాబట్టి న్యూ1, న్యూ2, న్యూ3, న్యూ4. మూమెంట్ ఎప్పుడు డెరివేటివ్స్ లో ఉంటుంది కాబట్టి డాష్ తీసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ డెరివేటివ్ డి బై డిటి, సెకండ్ అంటే డి స్క్వేర్ బై డిటి స్క్వేర్, అట్లా సిక్స్త్ డెరివేటివ్ అంటే డి పవర్ 6 బై డిటి పవర్ 6 అట్లా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఈ 4 మూమెంట్స్ కూడా ఇంపార్టెంట్, అడగచ్చు మూమెంట్స్ ని. నెక్స్ట్ 10 coins are thrown simultaneously, find the probability getting at least 7 heads అన్నాడు. సో ఇక్కడ 10 coins ని నేను టాస్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 7 heads అంటే 7 కన్నా తక్కువ పడకూడదు. 7 greater than or equal to. సో 7, 8, 9, 10 అట్లీస్ట్ 7 heads పడే విధంగా ప్రాబిలిటీ అంతా. ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ పీ ఈక్వల్ టు 1/2, క్యూ ఈక్వల్ టు 1/2. ఎందుకంటే 2 ఈవెంట్స్ తీసుకున్నప్పుడు P of S equal to 1 ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రాబిలిటీలో మనం చేసాం. సో ఏబి 2 ఈవెంట్స్ తీసుకున్నప్పుడు 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం. 3 ఈవెంట్స్ తీసుకుంటే దాన్ని స్ప్లిట్ చేసుకుంటాం. 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3. అలా P ఈక్వల్ టు 1/2 అండ్ Q ఈక్వల్ టు 1/2 స్ప్లిట్ చేసుకుంటున్నాం. వేరే n ఈక్వల్ టు 10. ఓకే, నాకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుందమ్మా? NCX P పవర్ X Q పవర్ n మైనస్ X. నాకు X తెలీదు, n తెలుసు 10, P తెలుసు 1/2, Q తెలుసు 1/2. సో ఫైనల్లీ 10CX whole power 1, 10CX into 1/2 whole power 10. ఇప్పుడు నన్ను ఏమన్నాడు? అట్లీస్ట్ 7 heads పడే విధంగా చేయమన్నాడు కదా ప్రాబిలిటీ. ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 7 heads ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ X greater than or equal to 7. అంటే ప్రాబిలిటీ ఆఫ్ X equal to 7 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ X equal to 8 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ X equal to 9 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ X equal to 10. ఓకేనా? సో నాకు X ఈక్వల్ టు 7 ఉంది కాబట్టి 10CX, వేరే X ఈక్వల్ 7 కాబట్టి 10C7 1/2 హోల్ పవర్ 10. ఓకే, 10C8 1/2 హోల్ పవర్ 10 ప్లస్ 10C9 1/2 హోల్ పవర్ 10 ప్లస్ 10C10 1/2 హోల్ పవర్ 10. అంటే 10CX 1/2 హోల్ పవర్ 10లో X ప్లేస్లో ఇక్కడ 7 ఉంది కాబట్టి 7, 8 ఉంటే 8, 9 ఉంటే 9, 10 ఉంటే 10. 1/2 హోల్ పవర్ 10 కామన్ తీసుకున్నా, సింప్లిఫై చేస్తే నాకు వచ్చిన వాల్యూ 176/1020. ఓకేనా? నెక్స్ట్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. The mean and variation of binomial distribution are 4 and 4/3 respectively. Find probability of X greater than or equal to 1. అంటే greater than or equal to 1 అంటే మన యాక్చువల్గా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం ప్రాబిలిటీ? X ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ నుంచి తీసుకుంటున్నాం. ఇంక్లూడింగ్ 0 కూడా ఉంది, కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 నుంచి అన్నాడంటే 1 నుంచి తీసుకోవాలి, 0 తీసుకోకూడదు. సో ఆ 1 నుంచి 0ని మైనస్ చేస్తాను నేను. ఓకే, అయితే మీన్ ఈక్వల్ టు 4 అన్నాడు. సో మీన్ ఎన్పి ఈక్వల్ టు 4, వేరియన్స్ ఎన్పిక్యూ ఈక్వల్ టు 4/3. సో దీని నుంచి నేను ఎన్పి వాల్యూని వేరియన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ వచ్చింది 1/3. సో పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1, పీ ఈక్వల్ టు 2/3 వచ్చింది. సో పీక్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. నాకు పీక్యూ వచ్చింది కాబట్టి ఎన్పి ఈక్వల్ టు 4, ఎన్ ఇంటూ పీ వాల్యూ 2/3, వేరే ఎన్ ఈక్వల్ టు 6. సో నాకు ఎన్ ఈక్వల్ టు 6, పీ ఈక్వల్ టు 2/3, క్యూ ఈక్వల్ టు 1/3. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది. సో 1 నుంచి 0 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే పీ ఆఫ్ ఎక్స్ అంటే ఎన్సిఎక్స్, పీ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్, వేరే ఎక్స్ ఈక్వల్ టు 0 కాబట్టి
NC0, P of 0, Q of n minus 0. P of x equal to x బైనామియల్ ఫార్ములా యూస్ చేస్తున్నా. ఇక్కడ n CEX, P పవర్ x, Q పవర్ n minus x, వేర్ x equal to 0 కాబట్టి NC0, P of 0, Q of n minus 0. ఇక్కడ x greater than or equal to 2 అన్నాడు అనుకోండి, 2 వాల్యూస్ నేను రిమూవ్ చేయాలి, 0 and 1 చేయాలి. అప్పుడు నాకు ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ NC1, P of 1, Q of n minus 1 కూడా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు NC0 వాల్యూ ఇస్ 1, P of 0 వాల్యూ ఇస్ 1, Q పవర్ n, 1 minus Q power n, where Q equal to 1/3 whole power 6. So that value 728/729. Next, in a binomial distribution, in a binomial distribution consisting of 5 independent trials, probabilities of first and second successes 0.4096. అంటే probability of first success అంటే probability of x equal to 1 is 0.4096 and second success is 0.2048. అంటే probability of x equal to 0.2048. Find the parameter p of the distribution. సో నేను పీని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో 5 ఇండిపెండెంట్ ట్రయల్స్ ఇచ్చాడు, వేరే n ఈక్వల్ టు 5. ఓకేనా. నాకు ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు NCX, P పవర్ x, Q పవర్ n minus x. ఓకే, నాకు n తెలుసు 5. ఓకేనా. మరి x ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్ ఈ రెండు తీసుకుంటాం. మరి PQలు అది కావాలి, పీని ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటికల్గా Q వచ్చేస్తుంది. ఓకేనా. బై యూజింగ్ ఫస్ట్ P of x equal to 1 is 0.4096, P of x equal to 2 is 0.2048. By using binomial distribution, probability of x equal to x is NCX, P power x, Q of n minus 6. Here n equal to 5, number of independent trials, number 5. So equation 1 ఏమవుతుంది, x 0.4096 equal to 5C1 అంటే x ప్లేస్ లో 1 పెట్టుకుంటున్నా, P పవర్ n, Q పవర్ 5 minus 1 అంటే P Q పవర్ 4. సెకండ్ ట్రయల్ 0.2048 is 5C2, P స్క్వేర్, Q క్యూబ్ అంటే 5 minus 2, Q క్యూబ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ 3ని 4ని 4/3 తీసుకుంటున్నా. 4/3 తీసుకుంటే 5C2 P స్క్వేర్ Q క్యూబ్ బై 5C1 P Q పవర్ 4 ఈక్వల్ టు 0.2048 by 0.4096. సో వీటిని సింప్లిఫై చేస్తే 5C2 అంటే 5/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 5Q ఈక్వల్ టు 1/2. సింప్లిఫై చేస్తే నాకు P వాల్యూ 1/3 వచ్చింది. ఓకేనా. నా ఫైండ్ అవుట్ చేయమంది కూడా P వాల్యూనే. నెక్స్ట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. A and B play a game in which their chances of winning are in that ratio 3:2. Find A's chance of winning at least 3 games out of 5 games played. ఓకేనా. అంటే A and B ఇద్దరు కూడా గేమ్ని విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ యొక్క రేషియో 3:2 అన్నాడు. సో A and B 5 గేమ్స్ ప్లే చేస్తే వాళ్ళిద్దరూ కూడా విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ రేషియో 3:2 అన్నాడు. బట్ వాడు ఏమడిగాడు, ఏ ఒక్కడే అవుట్ ఆఫ్ 5 గేమ్స్కి అట్లీస్ట్ 3 గేమ్స్ విన్ అయ్యే ఛాన్స్, అంటే గెటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. అట్లీస్ట్ 3 అంటే 3 కన్నా ఎక్కువ అవ్వచ్చు, అంటే 3 గేమ్స్ విన్ అవ్వచ్చు, 4 గేమ్స్ విన్ అవ్వచ్చు, 5 గేమ్స్ కూడా విన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ రేషియో వచ్చేసి 3:2నే ఇచ్చాడు. బట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది అవుట్ ఆఫ్ 5 గేమ్స్ అట్లీస్ట్ 3 గేమ్స్. దట్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. దట్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 4 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 5. సో వేర్ n ఈక్వల్ టు 5. సో హియర్ n ఈక్వల్ టు 5. P 3:2 అన్నారు కదా, ఒకటి P తీసుకుంటా, ఒకటి Q తీసుకుంటా. సో టోటల్ 3:2 అంటే టోటల్ 5 కదా. P ఈక్వల్ టు 3/5, Q ఈక్వల్ టు 2/5. Here n equal to 5. By binomial distribution, P of x equal to NCX, P of x Q power n minus x, where n is equal to 5, x మనకు తెలీదు, P is 3/5 whole power x, Q 2/5 whole power 5 minus x. ఇక్కడ అట్లీస్ట్ 3 గేమ్స్ అన్నాడు కదా. సో now the probability of A wins at least 3 games, probability of x greater than or equal to 3 equal to
Probability of x equal to 3 plus probability of x equal to 4 plus probability of x equal to 5. సో నాకు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ చేసినట్టు NCX 5C3 3/5 హోల్ క్యూబ్ 2/5 5 minus 3 2 ఇదిగో 5C3 3/5 హోల్ క్యూబ్ 2/5 హోల్ స్క్వేర్ ప్లస్ 5C4 వేర్ x equal to 4 కాబట్టి 3/5 హోల్ పవర్ 4 2/5 హోల్ పవర్ 5 minus 4 1 ప్లస్ వేర్ x equal to 5 కాబట్టి 5C5 3/5 హోల్ పవర్ 5. సో వీటిని NCR ఫార్ములా అప్లై చేయండి. ఫ్యాక్టోరియల్ నొటేషన్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే 0.68 వచ్చింది. ఆల్రెడీ నేను చెప్పాను NCR ఎలా అప్లై చేస్తాం. With the usual notations, find P for a binomial variable x if n equal to 6. ఇది ఇక్కడ రావాలమ్మా, ఇది ఇక్కడ ఉండాలి. యాక్చువల్లీ ఇది కూడా ఇస్తాడు. ఓకేనా? విత్ ద యూజువల్ నోటేషన్స్ ఫైండ్ పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఎ బైనామియల్ వేరియబుల్ ఎక్స్ ఇఫ్ n ఈక్వల్ టు 6. ఇది ఇచ్చాడు. n ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 4 ఈక్వల్ టు ప్రాబిలిటీ 9p, this is 9 probability of x equal to 4 equal to probability of x equal to 2. ఇది క్వశ్చన్ లో ఇస్తాడు, బట్ ఇక్కడ ఏంటంటే రాయలేదు. ఇక్కడ ఇస్తాడు క్వశ్చన్ లో. ఓకే, కన్సిడర్ వాడు అడిగిందే మనం తీసుకుంటాం. కన్సిడర్ 9p ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 4 ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2. సో 9 తీసుకున్నా. ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 4 అంటే నాకు ఫార్ములా ఏంటి? NCX p power x q power n minus x. ఓకేనా? n minus x. సో n and where n equal to 6, c x equal to 4 p power 4 q square అంటే 4 minus 2. ఓకేనా? ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 కాబట్టి 6c2 p స్క్వేర్ q పవర్ 4. సో ఈ q స్క్వేర్ ఇందులో 2 టైమ్స్, ఈ p స్క్వేర్ ఇందులో 2 టైమ్స్. సో ఫైనల్లీ రిమైనింగ్ 9 into 6c4 p స్క్వేర్ ఈక్వల్ టు 6c2 q స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే p ఈక్వల్ టు 1/4 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, if x is a binomial distribution random variable with e of x equal to 2, variance of x equal to 4/3, find probability of x equal to 5 అన్నాడు. సో మీన్ e of x equal np equal to 2. సో మీన్ నాకు ఇక్కడ ఎంత ఇచ్చాడు? e of x equal to 2 ఇచ్చాడు. np equal to 2, వేరియన్స్ npq equal to 4/3. సో np cube by np 4/3/3, where q equal to 2/3 and p equal to 1/3. Substitute p value in mean లో సబ్స్టిట్యూట్ చేయండి. np equal to 2 where n equal to 6. సో where n equal to 6, p equal to 1/3 and q equal to 2/3, substitute probability of x equal to 5. probability of x equal to 5 అంటే నాకు ఫార్ములా ఏంటి? NCX p power x q power n minus 1, where n equal to 6, x equal to 5, 1/3 whole power 5, q is 2/3. that value is 12/729. PQN వాల్యూస్ తెలిస్తే ఈజీగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్ ఎంత ఇచ్చినా కూడా మనం చేయగలం. ఓకేనా? నెక్స్ట్, ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ హిట్టింగ్ ఎ టార్గెట్ ఈజ్ 1/4. ఇఫ్ హీ ఫైర్ 7 times, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హిస్ హిట్టింగ్ ద టార్గెట్ అట్లీస్ట్ ట్వైస్? ఓకేనా? హౌ మెనీ టైమ్స్ మస్ట్ బి ఫైర్ సో దట్ ద ప్రాబిలిటీ ఆఫ్ హిస్ హిట్టింగ్ ద టార్గెట్ అట్లీస్ట్ వన్స్ ఈస్ గ్రేటర్ దాన్ 2/3. ఇక్కడ ఏమన్నాడంటే, ఒక మ్యాను ఫైర్ చేసినప్పుడు అతని టార్గెట్ 1/4. అతను 7 times టార్గెట్ చేస్తే అట్లీస్ట్ కరెక్ట్గా హిట్ చేసేది 2 times చేసేటట్టు. అలాగే అట్లీస్ట్ 1 గ్రేటర్ దాన్ 2/3. అట్లీస్ట్ 1 అంటే x equal to 1 గ్రేటర్ దాన్ 2/3 చేసేటట్టు. చూడండి, గివెన్ దట్ p equal to 1/4, హిట్టింగ్ ద టార్గెట్ ఈజ్ ఎంత అన్నాడు? 1/4 అన్నాడు. సో వేర్ p equal to 1/4. సో p plus q equal to 1 కాబట్టి q equal to 3/4. The probability of hitting the target x times in 7 shots. 7 times హిట్ చేస్తే టార్గెట్ ని
అట్లీస్ట్ ఎన్ టైమ్స్ ట్వైస్ 2 టైమ్స్ టార్గెట్ రీచ్ అయ్యేటట్టు ఎంత 2 టైమ్స్ అట్లీస్ట్ 2 అన్నాడు 7 టైమ్స్ కనుక టార్గెట్ చేస్తే అట్లీస్ట్ 2 టైమ్స్ ఆ టార్గెట్ ని రీచ్ అయ్యింది అంటే 2 నుంచి 7 టైమ్స్ ఎంతైనా చేసుకోవచ్చు ఓకేనా అప్పుడు ఏమవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ వేర్ ఎన్ ఈక్వల్ టు 7cx 1/4 హోల్ పవర్ ఎక్స్ 3/4 7 మైనస్ ఎక్స్ సో ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కాబట్టి 0 1 సబ్ట్రాక్ట్ చేసేస్తాం 1 లోంచి 0 1 సబ్ట్రాక్ట్ చేసేస్తాం అప్పుడు 2 నుంచి ఉన్నట్టు లెక్క 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి 7c0 1/4 పవర్ ఎక్స్ 0 3/4 7 minus 0 power 7 plus probability of x equal to 1. Take x equal to 1 in binomial distribution. 7c1 1/4 whole power 1 3/4 whole power 7 minus 1 6. So 7c0 value is 1 1/4 whole power 0 is 1 3/4 whole power 7 ఇక్కడ ఒక 3/4 whole power 6 ఉంది. So 3/4 whole power 6 కామన్ తీస్తే 3/4 plus 7/4. This value is 0.555. ఏది if he fires 7 times what is the probability of his hitting the target at least twice అన్నాడు కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఏమన్నాడు the probability of hitting the target at least once ఒకసారి in n shots లో ఒక్కసారి n shot x greater than or equal to 1 that is greater than 2/3 ఓకేనా అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి 0 సబ్ట్రాక్ట్ చేయాలి దాంట్లోంచి సో 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 వాల్యూస్ NC0 1 by p is 1/4 q is 3/4 NC0 1/4 whole power 0 3/4 whole power n minus 0 so this NC0 value is 1 1/4 value is 1 3/4 whole power n 1 minus 3/4 whole power n that is greater than 2/3 ఇది ఏమవుతుంది 2/3 ఫ్రంట్కి వచ్చి ఇటు సైడ్ వచ్చేస్తుంది 1 minus 2/3 greater than 3/4 whole power n ఓకే ఇప్పుడు 1 minus 2/3 1/3 greater than 3/4 whole power n log on both sides apply log on both sides log 1/3 greater than log 3/4 whole power n so log 1 minus log 3 greater than ఈ n ఇటు సైడ్ వచ్చేస్తే కోఎఫిషియంట్ అయిపోతుంది n into log 3 minus log ఈ వాల్యూస్ మీరు క్యాలిక్యులేటర్లో చేసుకోండి 3/8 గ్రేటర్ దాన్ n సో 3.8 ఈజ్ అప్రాక్సిమేట్లీ 4 అంటే అయితే 3 షార్ట్స్ అన్న అవ్వాలి లేదా 4 షార్ట్స్ అన్న అవ్వాలి సో 4 షార్ట్స్ దగ్గర గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2/3 అయింది ఓకేనా డిఫరెంట్గా ఉంటుంది ప్రాబ్లం నెక్స్ట్ కొంచెం ఇది కూడా కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం అవుట్ ఆఫ్ 800 ఫ్యామిలీస్ విత్ 4 చిల్డ్రన్ ఈచ్ 800 ఫ్యామిలీస్లో ప్రతి ఫ్యామిలీకి 4 చిల్డ్రన్స్ ఉన్నారు హౌ మెనీ ఫ్యామిలీస్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎవ్రీ ఫ్యామిలీలో 2 బాయ్స్ అండ్ 2 గర్ల్స్ 4 చిల్డ్రన్ ఉన్నారు ఈచ్ 800 ఫ్యామిలీస్లో ఈచ్ ఫ్యామిలీకి 4 చిల్డ్రన్ ఉన్నారు ఆ 4 చిల్డ్రన్స్లో ఈ ప్రతి ఫ్యామిలీలో 2 బాయ్స్ అండ్ 2 గర్ల్స్ ఉన్న ఫ్యామిలీస్ అన్ని అట్లీస్ట్ 1 బాయ్ ఉన్న ఫ్యామిలీ అంటే అట్లీస్ట్ 1 బాయ్ ఉన్నారంటే మిగిలిన వాళ్ళు ఎవరు గర్ల్స్ అయినా అవ్వచ్చు బాయ్స్ అయినా అట్మోస్ట్ 2 గర్ల్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు assume equal probabilities for boys and girls so n equal to 4 మన టార్గెట్ ఎంత 4 చిల్డ్రన్స్ కాబట్టి వేర్ n equal to 4 ఓకేనా given p equal to 1/2 and q equal to 1/2 that means p plus q equal to 1 ఎందుకంటే పీక్ 2 ఈవెంట్స్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నా అంటే పీని గర్ల్స్ అనుకుంటున్నా క్యూని బాయ్స్ అనుకుంటున్నా సో అందుకని పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అని తీసుకొని పీ ఈక్వల్ టు 1/2 అండ్ క్యూ ఈక్వల్ టు 1/2 లెట్ ఎక్స్ డినోట్స్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫస్ట్ 2 బాయ్స్ అండ్ 2 గర్ల్స్ అన్నారు కదా ప్రాబిలిటీ ఆఫ్ 2 బాయ్స్ అండ్ 2 గర్ల్స్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 సో NCx p power x q power x n minus x so 4c2 1/2 whole square 1/2 whole square అంటే where n equal to 4 x equal to 2 4c2 అంటే 6 1/2 into 1/2 1/2 whole power 4
సో ప్రాబబిలిటీ ఆఫ్ 2 బాయ్స్ అండ్ 2 గర్ల్స్ 3/8. బట్ నాకు పర్టికులర్గా ఆ 800 ఫ్యామిలీస్లో 2 బాయ్స్ 2 గర్ల్స్ అన్న పర్టికులర్గా నెంబర్ ఫ్యామిలీస్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావింగ్ 2 బాయ్స్ అండ్ 2 గర్ల్స్ 800 ఇంటూ 3/8. నాకు ప్రాబబిలిటీ మాత్రమే వచ్చింది, కానీ పక్కాగా నాకు కావాల్సింది నెంబర్ కావాలి. సో ఈ 3/8ని నేను 800 ఫ్యామిలీస్ తోటి మల్టిప్లై చేస్తున్నా. సో 800 ఇంటూ 3/8 ఈక్వల్ 300. సో పక్కాగా 8 అవుట్ ఆఫ్ 800 ఫ్యామిలీస్లో 300 ఫ్యామిలీస్ 4 చిల్డ్రన్స్ ఉన్నారు, 2 బాయ్స్ 2 గర్ల్స్. సేమ్ వే అట్లీస్ట్ 1 బాయ్, కనీసం ఒక బాయ్ ఉన్నవాళ్ళు, అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఎక్కడైతే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటున్నామో 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తున్నాం. అంటే 1 మైనస్ 4c 0, p 1/2 హోల్ పవర్ 0, q 1/2 హోల్ పవర్ 4. This value is 15/60. Number of families having at least 1 boy. 15/16 into 800, 750. At least 1 boy ఉన్న families 750. అంటే ఇంక్లూడింగ్ 300 మెంబర్స్ కూడా ఈ 750లో వస్తారు. అట్లీస్ట్ 1 అంటే 2 మెంబర్స్ బాయ్స్ ఉండొచ్చు, 3 మెంబర్స్ ఉండొచ్చు, 4 మెంబర్స్ కూడా బాయ్స్ ఉండొచ్చు కాబట్టి. ఓకేనా. అట్మోస్ట్ 2 గర్ల్స్ అన్నాడు. అట్మోస్ట్ 2 గర్ల్స్ అంటే ఇప్పుడు నాకేమవుతుంది, probability of x equal to 2 plus probability of x equal to 3 plus probability of x equal to 4. అంటే ఎక్కువ గర్ల్స్ ఉండే ప్రాబిలిటీ అంత 2 ఉండొచ్చు, 3 మొత్తం 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు కదా. సో దీన్ని నేను రివర్స్లో రాసా, 4 3 2 అని రాసా. ఇది వదిలేసేయండి, ఈ స్టెప్ మీకు అర్థం కాదు. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, దీన్ని నేను రివర్స్లో రాయాలి యాక్చువల్గా. అంటే అట్మోస్ట్ అంటే 2 3 4. ఇదేమవుతుంది 4c4 హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 4, 1/2 హోల్ పవర్ 0, 4 మైనస్ 4, 4c3 1/2 హోల్ క్యూబ్, 1/2 హోల్ పవర్ 1, 4c2 1/2 హోల్ స్క్వేర్, 1/2 హోల్ స్క్వేర్. సో దిస్ వాల్యూ ఇస్ 11/16 వచ్చింది. సో 11/16 ఇంటూ 800, 550 ఫ్యామిలీస్కి అట్మోస్ట్ 2 గర్ల్స్ ఉంటారు. ఇద్దరికన్నా ఎక్కువ. ఓకేనా. ఇద్దరికన్నా ఎక్కువ అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఇదే క్వశ్చన్. నెక్స్ట్, ఇందులోని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్లో ఈ పైన 8 ప్రాబ్లమ్స్ ఒక మోడల్ అయితే, ఈ ఫిట్టింగ్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది సెకండ్ మోడల్ అమ్మ. దీన్నే మనం 15లో chi-square టెస్ట్ టీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్గా మనం యూస్ చేస్తాం. అంటే ఈ ప్రాబ్లం మొత్తం కూడా మనం అందులో చేస్తాం. ఫిట్టింగ్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి మీన్ ఏంటంటే, మీన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై సమ్మేషన్ ఎఫ్. అంటే ఇప్పటి వరకు మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో జనరల్గా థియరిటికల్ డేటా మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ కూడా థియరిటికల్ డేటా ఇచ్చాడు, దాన్ని మనం ఏంటంటే ప్రాబబిలిటీ అప్లై చేస్తాం. బట్ ఇక్కడ న్యూమరికల్ డేటా ఇస్తాడు. న్యూమరికల్ డేటా ఇచ్చి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చేయమన్నా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చేయమన్నా, మనం మీన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై సమ్మేషన్ ఎఫ్, వేరే క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్. న్యూమరికల్ డేటా ఇస్తే ఇలా చేస్తాం. దీన్ని థియరిటికల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇదే ఫార్ములా క్యాపిటల్ ఎన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో థియరిటికల్ ఫ్రీక్వెన్సీ క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. మీన్ ఈక్వల్ టు ఎన్పి, variance equal to NP. Okay na? Fit a binomial distribution for the following data and hence find the theoretical frequencies అన్నాడు. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు, థియరిటికల్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి డేటా ఏమో న్యూమరికల్ డేటా ఇచ్చాడు. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయ ముందు క్యాపిటల్ ఎన్ ఫైండ్ అవుట్ చేస్తాను. నాకు థియరిటికల్ ఫ్రీక్వెన్సీ క్యాపిటల్ ఎన్ కావాలి. క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. క్యాపిటల్ ఎన్ కావాలి. ఈ ఎన్ వచ్చేసి స్మాల్ ఎన్ వచ్చేసి నాకు ఒక డేటాలో వచ్చేస్తుంది. ఓకేనా. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ సమ్మేషన్ ఎఫ్. అంటే ఎఫ్ ఏంటి, ఎక్స్ ఎఫ్ 5 ప్లస్ 18 ప్లస్ 28 ప్లస్ 12 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 4, దట్ వాల్యూ ఇస్ 80. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ సమ్మేషన్ ఎఫ్, దిస్ వాల్యూ ఇస్ 80. ఓకేనా. దీన్ని మీన్ చేస్తా. మీన్ ఈక్వల్ సమ్మేషన్ ఎక్స్ఎఫ్, అంటే
0 into 5 plus 1 into 18 plus 2 into 28 plus 3 into 12 plus 4 into 7 plus 5 into 6 plus 6 into 4 by 80. సో మీన్ ఈక్వల్ టు 2.4 వచ్చింది. యాక్చువల్గా మీను ఈ న్యూమరికల్ డేటా మీన్ ఈక్వల్ టు 2.4 ఫార్ములా ఇది. బట్ బై బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈక్వల్ టు ఎన్పి ఈక్వల్ టు 2.4 వేర్ ఎన్ ఈక్వల్ టు 6. వేర్ ఎన్ ఈక్వల్ టు 6 ఎలా, నాకు ఎక్స్ డేటా ఎంత ఇచ్చాడు చూడండి, న్యూమరికల్ డేటా 0 1 2 3 4 5 6, 0 నుంచి 6, ఓకేనా, 6 డేటాస్ ఇచ్చాడు, ఓకేనా. వేర్ ఎన్ ఈక్వల్ టు 6 ఇది తీసుకుంటాం. లాస్ట్ నెంబర్, ఈ నెంబర్ తీసుకుంటాను, నేను లాస్ట్ నెంబర్ తీసుకుంటాను. వేర్ ఎన్ ఈక్వల్ టు 6, 2.4 by 6, p ఈక్వల్ టు 0.4. సో వేర్ p ప్లస్ q ఈక్వల్ టు 1, p ఈక్వల్ టు 0.4, q ఈక్వల్ టు 0.6. ఓకే, నాకు p వచ్చింది 0.4, q వచ్చింది 0.6, వేర్ n ఈక్వల్ టు 6. సో బై యూజింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, క్యాపిటల్ N ఇంటూ NCX ఇంటూ p పవర్ x q పవర్ n మైనస్ x. సో నేను ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది కదా, ఈ 0 టేక్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0, క్యాపిటల్ N ఇంటూ NCX p పవర్ x q పవర్ n మైనస్ x, వేర్ క్యాపిటల్ N ఈక్వల్ టు 80, 6C0, 0.4 అంటే p ఈక్వల్ టు 0.4 హోల్ పవర్ 0, 0.6 హోల్ పవర్ 6, దట్ వాల్యూ ఈస్ 4. ఓకేనా. అగైన్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1, ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 కూడా అంతే, క్యాపిటల్ N ఇంటూ NC0, NC1, x ఈక్వల్ టు 1 కాబట్టి క్యాపిటల్ N ఇంటూ NC1, p పవర్ x q పవర్ n మైనస్ 1 అంటే 80 ఇంటూ 6C1 ఇంటూ 0.4 పవర్ 1, 0.6 పవర్ 6 మైనస్ 1, 5. అలా టేక్ x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 5 అండ్ x ఈక్వల్ టు 6 వరకు తీసుకుంటాము. ఓకేనా. తీసుకుంటే ఆ వాల్యూస్ అన్ని x ఈక్వల్ 0 1 2 3 4 5 6, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ 5 18 28 12 7 6 4. నాకు అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఏమున్నాయి ఇక్కడ, ఈ డేటాలోనే ఉన్నాయి, 5 18 28 12 7 6 4. అంటే ఇదే డేటాని నేను వర్టికల్గా రాసుకున్నా. నెక్స్ట్ థియరిటికల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, 4, టేక్ x ఈక్వల్ టు 0 దగ్గర 4, x ఈక్వల్ టు 1 15, x ఈక్వల్ టు 2 25, x ఈక్వల్ టు 3 23, x ఈక్వల్ టు 4 12, x ఈక్వల్ టు 5 3, x ఈక్వల్ టు 6 1. ఆ వాల్యూస్ నేను ఇక్కడ వేసుకుంటా. థియరిటికల్ ఫ్రీక్వెన్సీ 4 15 25 23 12 3 1. ఓకే, సేమ్ అదే వాల్యూని ఇక్కడ వేసుకుంటా. నన్ను ఏమడిగాడంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో న్యూమరికల్ డేటా ఇచ్చి థియరిటికల్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటే నాకు మీన్ ఫార్ములా సమ్మేషన్ XF బై సమ్మేషన్ F, వేర్ క్యాపిటల్ N ఈక్వల్ టు సమ్మేషన్ F. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ X మొత్తాన్ని F మొత్తాన్ని యాడ్ చేసుకుంటే క్యాపిటల్ N వచ్చేస్తుంది. సమ్మేషన్ XF అంటే x ఇంటూ F. సో మీన్ చేసుకున్న తర్వాత నాకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ NP వాల్యూని కన్సిడర్ చేసుకుని నాకు PQ వాల్యూ N వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని టేక్ ఎక్స్లో ఉన్న x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 6, ఈ వాల్యూస్ తీసుకుని ఫార్ములా అప్లై చేసి వచ్చిన వాల్యూస్ని టేబులర్ ఫామ్లో నోట్ చేసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ ప్రాబ్లం కూడా అంతే సేమ్. ఇది ఈ ప్రాబ్లం అనేది మీకు అర్థం కావాలి, ఎందుకంటే నెక్స్ట్ లాస్ట్ యూనిట్ 5th యూనిట్లో దీన్ని మనం chi-square టెస్ట్లో చేస్తాం, కంపల్సరీ కావాలి. ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. రేపటి క్లాస్లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ డిస్కస్ చేస్తాను.